రైట్ మీ వచ్చిందా ఫ్రేమ్ వినబడుతుందా? రైట్ ప్లీజ్ కంటిన్యూ. అంటే నాకు తెలిసిన బీఆర్ఎస్ సోర్సెస్ నుంచి ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఈ అనర్హత వెయిట్ ఒకటి సుప్రీంకోర్టుకి పిటిషన్ ఫైల్ చేయాలి టు స్పీడ్ అప్ ద ప్రాసెస్, డిసిషన్ తొందరగా తీసుకోవాలి, వీటి మీద యాంటీ డిఫెక్షన్ లా మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటేమో కవిత గారు బెయిల్ మీద కూడా డిస్కషన్ చేస్తే అడ్వకేట్స్ తోటి మాట్లాడి తొందరగా ఆమె బెయిల్ వచ్చేటట్టు చూద్దామని ఈ రెండు మిషన్ల మీద పోతున్నారని తెలిసింది. మర్జర్ అని అది ఇది రకరకాలుగా మన సోషల్ మీడియాలో పెడతాను, కానీ మేజర్గా మాత్రం ఈ రెండే కనబడతా ఉంది ఇప్పటికీ. రైట్, అంటే బెయిలు అనేటువంటిది అది న్యాయపరమైనటువంటి అంశం ఒకటి లేదు. ఏదైనా బెయిల్కి కౌంటర్ రాకుండా సిబిఐ నుంచో లేదా ఇంకో నుంచి కౌంటర్ రాకుండా ఉండాలి అంటే పొలిటికల్ అనేది ఒకటి. అంటే అఫీషియల్గా అయితే లీగల్గా కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవడం అనేది తప్ప ఇంకొక ప్రక్రియ లేదు. ఇంకేదన్నా ఇతరత్ర ఉంటే తప్ప. దాని రెండోది మీరు అన్నట్టు అనర్హతకు సంబంధించి కూడా లీగల్గా పోవాలనుకుంటే అది కోర్టు లాయరు ఉండొచ్చు. దానికి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, మన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా చేట్ల రామసుందరం, కానీ అతన్ని కలవాలని. ఇంకా ఇతర మేజర్గా ఇంకో కవిత గురించే ఎక్కువ ప్రెస్ చేస్తున్నారని విన్నాను నేను. కవితని తొందరగా బెయిల్లో బయట తీసుకొని రావాలని ఆ ప్రెషర్ ఉంది. అండ్ డెఫినెట్గా సీనియర్ పార్టీ లీడర్స్ అందరికీ అదొకటి డెఫినెట్గా పెద్ద రిమార్క్ లాగా ఉంది కదా. కవిత ఎన్ని రోజులు జైల్లో ఉందారంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంచెం అలజడి ఉంటుంది. కాబట్టి తొందరగా ఆమె బెయిల్ నుంచి బయటకు తీసుకురావాలన్న ప్రయారిటీ. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా రూలింగ్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇంకోసారి ఇంకా వేరే ఎమ్మెల్యేస్ తీసుకోకుండా సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ కావాలి. అంటే డెఫినెట్గా హైకోర్టు డిసిషన్ వెయిట్ చేయాలి వాళ్ళు. అన్లెస్ హైకోర్టు ఇంకా డిలే చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టు తట్టాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేస్ పోకుండా కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడుతుంది. ఒకసారి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా మీద కేసెస్ ఫైల్ చేశారనుకో, కొత్త వేరే ఎమ్మెల్యేస్ కూడా కొంతమంది ఆగిపోతారు. ఇప్పుడు అక్కడ కూడా పోయినా కూడా ఎమ్మెల్యేస్ కూడా పెద్ద బెనిఫిట్స్ లేకుండా పోయింది. ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకి చాలా మటుకు డిస్కషన్ వస్తుంది పొలిటికల్ సర్కిల్స్ ఏంటంటే ఆల్రెడీ వెళ్ళిన వారికి అకామిడేట్ చేయడమే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వెళ్ళినా కూడా ఇంకా డిఫికల్ట్ అయితే వాళ్ళకి. అందుకే మనం రీసెంట్ గా చూసాం, మన గద్వాల్ ఎమ్మెల్యే వెళ్ళేసి వచ్చాడు, మళ్ళీ జాయిన్ అయ్యాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి క్యాబినెట్ పోస్ట్ వస్తుందా లేదా, వాళ్ళకి ఏమి ఇస్తారు అని కూడా డెఫినెట్ గా డిస్కషన్ ఉంటుంది కదా. ఊరికేనే ఏం బెనిఫిట్ అండి రూలింగ్ పార్టీ ఎందుకు జాయిన్ అవుతారు వాళ్ళు ఇప్పుడు. రైట్, దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం.